శ్రీమద్ భగవద్గీత యందలి 18 అధ్యాయములలో కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగముల వివరణ గలదు. ఈ 18 అధ్యాయములు ఈ క్రమములోనే 3 షట్కములుగా విభజింపబడినట్లు భావింతురు. కానీ ప్రతి షట్కమునందును ప్రత్యేకముగా ఆ యోగమును గురించి మాత్రమే వర్ణింపబడినట్లు భావింపరాదు. కానీ ప్రతి షట్కమునందును అన్ని యోగములను గూర్చియు ప్రస్తావింపబడినప్పటికీ ఆ షట్కమునకు సంబంధించిన యోగమును గూర్చి విశేషముగా వర్ణించుట జరిగినది. దానిని బట్టియే ఆ షట్కమునకు ఆ పేరు రూఢమైనది. మొదటి షట్కమునందలి ప్రథమాధ్యాయము ప్రస్తావన మాత్రమే. అందు ఈ 3 యోగములలో దేనిని గూర్చి ప్రత్యేక వివరణ లేదు. 2వ అధ్యాయమునందు 11 నుండి 30వ శ్లోకము వరకును సాంఖ్య జ్ఞానయోగ విషయము కలదు. పిమ్మట 39వ శ్లోకము నుండి 3వ అధ్యాయము చివరి వరకు కర్మయోగము యొక్క విస్తృత వర్ణనము గలదు. 4, 5 అధ్యాయముల యందు కర్మయోగ, జ్ఞానయోగముల మిశ్రిత వర్ణనము గలదు. 6వ అధ్యాయమున ప్రధానముగా ధ్యానయోగ వివరణము ఉన్నప్పటికీ ప్రసంగానుసారముగా కర్మయోగాదుల వర్ణనము కూడా కలదు. ఈ విధముగా ఈ మొదటి షట్కమునందు అన్ని విషయములను కలిసి ఉన్నప్పటికీ కర్మయోగ వర్ణనము మిగిలిన భక్తి, జ్ఞానముల రెండింటి కంటేను అధికముగా కలదు. కనుక దీనిని కర్మయోగ ప్రధాన షట్కముగా భావించుట జరిగినది. 7వ అధ్యాయము నుండి 12వ అధ్యాయము వరకు కల షట్కమునందు ప్రసంగవశమున అచ్చటచ్చట ఇతర యోగముల ప్రస్తావనలున్నను ముఖ్యముగా భక్తి యోగమును గూర్చియే విశదముగా వర్ణింపబడినది. కావున ఇది భక్తి యోగ షట్కముగా ప్రసిద్ధికెక్కినది. చివరి షట్కమునందు 13, 14 అధ్యాయములలో ప్రధానముగా జ్ఞానయోగ ప్రస్తావనలే కలవు. 15వ అధ్యాయమునందు భక్తి యోగ వర్ణనము, 16వ అధ్యాయమునందు దైవీ, అసురీ సంపదల వివరణములను కలవు. 17వ అధ్యాయమున శ్రద్ధ, ఆహారము, యజ్ఞదాన తపశ్చర్యాదుల సాత్విక, రాజస, తామస విభాగముల విపుల నిరూపణము జరిగినది. 18వ అధ్యాయము గీతోపదేశమును మిగుంచినది. కావున అందు కర్మభక్తి, జ్ఞానయోగముల 3 వర్ణనములను గలవు. అట్లే చివరకు శరణాగతి ప్రధానముగా కల భక్తి యోగముతో గీతోపదేశము ముగించుట జరిగినది. అయినప్పటికీ ఈ షట్కమునందు జ్ఞానయోగమును గూర్చియే విఫలముగా చర్చింపబడుట వలన దీనిని జ్ఞానయోగ ప్రధాన షట్కముగా పేర్కొనుట జరిగినది. అధ్యాయనామము పరమాత్మ యొక్క నిర్గుణ, నిరాకార తత్వ ప్రభావ మహత్వాది రహస్యముల సంపూర్ణ జ్ఞానమునే జ్ఞానము అని అందురు. సగుణ, నిరాకార, సాకార తత్వముల లీలారహస్య మహత్వగుణ ప్రభావాదులను సమగ్రముగా తెలిసికొనుటయే విజ్ఞానము అనబడును. ఈ జ్ఞాన విజ్ఞాన సహితముగా భగవత్ స్వరూపమును తెలిసికొనుటయే సమగ్రముగా భగవంతుని తెలిసికొనుట యగును. ఈ అధ్యాయమునందు భగవత్ స్వరూపమును గూర్చియు దానిని పూర్తిగా తెలిసికొనుట యోగ్యులైన వారిని గూర్చియు సాధనలను గూర్చియు వర్ణనలు కలవు. కనుక ఈ అధ్యాయమునకు జ్ఞాన విజ్ఞాన యోగము అను పేరు ఏర్పడినది.
అధ్యాయ సారాంశము. ఈ అధ్యాయమునందలి మొదటి శ్లోకమున భగవానుడు తన సంపూర్ణ రూప వర్ణనమును వినుమని అర్జునుని ఆజ్ఞాపించెను. విజ్ఞాన సహితముగా జ్ఞానమును వర్ణించదనని రెండవ శ్లోకమున ప్రతిజ్ఞ చేసి దానిని ప్రశంసించుచు మూడవ శ్లోకమున భగవత్ స్వరూప జ్ఞానము యొక్క దుర్లభత్వమును తెలిపెను. 4-5 శ్లోకములయందు తన అపరాపరా ప్రకృతుల స్వరూపములను తెలిపి 6వ శ్లోకమున ఈ 2 ప్రకృతులను సమస్త ప్రాణుల సృష్టికి కారణములనియు తాను అన్నింటికి మహాకారణమనియును తెలిపెను. 7వ శ్లోకమున జగత్తంతయును తన స్వరూపమేయని తెలిపి మాలా దృష్టాంతముతో తన వ్యాపకత్వమును నిరూపించెను. 7-12వ శ్లోకము వరకును తన సర్వవ్యాపకత్వమును విస్తృతముగా వర్ణించెను. 13వ శ్లోకమున మనస్సులు భగవత్తత్వమును ఎరుంగని కారణములను తెలుపుచు 14వ శ్లోకమున తన మాయను దాటుట కష్టమని పేర్కొని దానిని దాటానుపాయముగా వివరించినాడు. 15వ శ్లోకమున మూఢులు పాపాత్ములైన వారు తనను భజింపరని తెలిపెను. తనను భజించు పుణ్యాత్ములైన చతుర్విధ భక్తులను గూర్చి 16వ శ్లోకమున వివరించెను. జ్ఞానులైన భక్తులు శ్రేష్ఠులు అని 17వ శ్లోకమున తెలిపెను. భక్తులందరూ ఉదారులేయనియు జ్ఞాని తనకు ఆత్మస్వరూపుడని 18వ శ్లోకమున పేర్కొనెను. జ్ఞానులైన భక్తులు చాలా అరుదని 19వ శ్లోకమున ఉగ్గడించెను. 20వ శ్లోకమున అన్యదేవతోపాసకులను గూర్చి తెలుపుచు వారికి ఆయా దేవతల యందే శ్రద్ధాధరములను స్థిరపరచుదనని 21వ శ్లోకమున వివరించెను. అట్టివారి ఉపాసనా ఫలములను 22వ శ్లోకమున నిరూపించెను. అన్యదేవతోపాసనా ఫలము నశ్వరమనియు తనను ఉపాసించుట వలన కలుగు ఫలము పరమపద ప్రాప్తి అనియు 23వ శ్లోకమున పేర్కొనెను. 24, 25 శ్లోకముల యందు తన గుణ ప్రభావ స్వరూపములను మానవుల ఎరుంగని కారణముల వర్ణించెను. 26వ శ్లోకమున తాను సమస్తమును ఎరుగుదననియు కాని తనను ఎవ్వరునూ ఎరుగరనియు తెలిపెను. మనస్సులు అట్లు తనను ఎరుగకపోవుటకు గల కారణములను 27వ శ్లోకమున వివరించుచు తనను భజించునట్టి దృఢవ్రతులైన ఉత్తమ భక్తుల లక్షణములను 28వ శ్లోకమున వర్ణించినాడు. పిమ్మట భగవంతుని ఆశ్రయించుటకు యత్నించు వారికి బ్రహ్మపద ప్రాప్తి లభించు విషయమును 29వ శ్లోకమున వివరించి 30వ శ్లోకమున తన సంపూర్ణ స్వరూప జ్ఞాన మహిమలను విశదపరచి ఈ అధ్యాయమును ముగించెను. సర్వే జన సుఖినో భవంతు.